కుప్పం మున్సిపాలిటీలో 509 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ గృహ పథకం మంజూరు పత్రాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారి సొంత ఇంటి కలను నెరవేరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రతి లబ్ధిదారుడికి 2.50 లక్షల చొప్పున మొత్తం 12.72 కోట్లు ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు. పేదవారి గృహకాల సాకారం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, పీఎంకే ఓడా చైర్మన్ సురేష్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 6-7 బిడ్డలు ఉన్న కుటుంబాల్లో కూడా తల్లికి వందనం మొత్తం 15,000 రూపాయలు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనకు గ్యాస్ ఇచ్చారు ఉచితంగా, చెప్పినట్టు 3 సిలిండర్స్. అట్లాగే ఈరోజు హౌసింగ్ కి ఇది అద్భుతమైన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ లో కుప్పం నియోజకవర్గంలో నాకు ఇల్లు లేదు అని ఏ ఒక్క పేదవాళ్ళు కూడా బాధపడకూడదు, ఖచ్చితంగా అన్ని చేస్తామని చెప్పి ఈరోజు మనకి 702 ఇళ్ళు కుప్పం పట్టణంలో మనకి శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అన్నిటికీ మించి మనం నీళ్ల సమస్య మీరు చూస్తూనే ఉన్నారు. మనకి ఒక్కో రోజు నీళ్లు రాకపోవటం, గ్రౌండ్ వాటర్ బోర్లు పనిచేయకపోవటం, మీకు టౌన్లో ఉండే వాళ్ళకి ఒక రకమైన చిన్న ఇబ్బందులు ఉంటే, మన పల్లెల్లో ఉండే వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళ ఆవులు ఉంటే ఆవులకి నీళ్లు కానీ ఏదైనా కానీ ఎన్నో రకాలుగా ఇది వర్ష ఆధారిత నియోజకవర్గం, అవునా కదా, వర్షం పడితేనే మనకి. అట్లాంటిది ఈరోజు 738 కిలోమీటర్లు 1200 అడుగుల ఎత్తుకి కొండలు బద్దలు కొట్టి ఈరోజు కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా కృష్ణమ్మ జలాలు తెచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మన టౌన్లో డీకేపల్లి చెరువు నిండిపోతుంది. ఈరోజు అద్భుతమైన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా ఆ పార్క్ కింద అట్లాగే ఆ చెరువును కూడా డెవలప్ చేయడానికి మొత్తం కూడా అన్నిటికీ అనుమతులు ఇచ్చారు. తరగతి కుటుంబానికి చాలా చాలా ముఖ్యం. ఏమున్నా లేకపోయినా నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క మహిళ, ఒక గృహిణి కోరుకుంటారు. దాంతో భాగంగానే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా, అంటే ముందుగా మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడ నాకు ఇల్లు లేదు అని ఎవరు ఒక్క అక్క చెల్లెమ్మ కూడా నాకు ఇల్లు లేదు అనేది చెప్పకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడ జరిగినా జరగకపోయినా, ప్రపంచంలో ఎక్కడ జరిగినా జరగకపోయినా, నా సొంత ఊరు నన్ను 8 సార్లు గెలిపిన కుప్పంలో మాత్రం ఏ ఒక్క అక్క చెల్లెమ్మ కూడా నాకు ఇల్లు లేదు అని చెప్పి చెప్పకూడదని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు 702 ఇల్లు ఆగమేఘాల మీద శాంక్షన్ చేసి మనకి ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు మన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి. మీ అందరికీ గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఉండటానికి ఇల్లు, బ్రతకడానికి, తినటానికి తిండికి సంబంధించి రేషన్ ఇవ్వటం, అదేవిధంగా మన దినదిన కార్యక్రమాల కోసం మనందరికీ ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి మహిళలకి షాహీ గార్మెంట్స్ కావచ్చు, ఆర్బీ టెక్స్టైల్స్ కావచ్చు, హైడ్రో కావచ్చు, ఇవన్నీ పెట్టి వాటి ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక ఉద్యోగం చేసుకొని వచ్చిన డబ్బులతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, మొగుడి మీద కానీ ఇంకోరి మీద కానీ ఆధారపడకుండా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు మీకోసం కృషి చేస్తా ఉన్నారు, మీకోసం కష్టపడుతున్నారు.